సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో విస్తృత పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జెడ్పీ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలు తహసీల్దార్ కార్యాలయం కస్తూర్బా బాలికల పాఠశాలలో పర్యటించారు. విద్యార్థుల ఆలోచనలు మెరుగవ్వాలంటే పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణం అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. భూభారతి ద్వారా వచ్చిన రెవెన్యూ ఫైల్స్ పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి అవెన్యూ ప్లాంటేషన్లో పాల్గొన్నారు. రైతులకు వర్షాకాలంలో అవసరమైన యూరియా, డీఏపీ సరఫరా చేయాలని సూచించారు. దోమల వల్ల వచ్చే జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన ప్రసూతి సేవలు అందుతున్నాయంటూ సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు మండలంలో సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ సీజన్ మొదలవుతుంది, వాటికి సంబంధించి అదేవిధంగా స్కూల్స్లో కూడా విజిట్ చేసి సందర్శించడం జరిగింది. స్కూల్స్లో ప్రత్యేకంగా అటెండెన్స్ కావచ్చు, చెప్తున్న పాఠాలు కావచ్చు, ఆ అంశాలు ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కేజీబీవీ ఆత్మకూరులో వెళ్ళి అక్కడ ఉన్న 10th క్లాస్ పిల్లలు కావచ్చు, మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో కూడా డిస్కషన్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫుడ్ సంబంధించిన అంశాల మీద కూడా ప్రత్యేకంగా చూడడం జరిగింది. ఐడెంటిఫై అయిన అంశాల్లో ఒక టమాటాలు కొన్ని మనం కొంచెం చూస్తే కొంత అన్రైపెండ్ టొమాటోస్ కనిపిస్తే వాళ్ళకి ఇమీడియట్లీ రిప్లేస్ చేయడం కూడా చెప్పడం జరిగింది. మిగతా కూరగాయలు కానీ మిగతా పాలు విషయాలు చూస్తే క్వాలిటీగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం కిచెన్ కానీ స్టోర్ రూమ్ కానీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. స్కూల్లో చూస్తే కూడా ఒక 5th క్లాస్లో వెళ్ళిన తర్వాత పిల్లలు చదువు సంబంధించి మనం చూస్తే రీడింగ్ కానీ వాళ్ళ హోంవర్క్ చూస్తే వాళ్ళ క్లాస్ వర్క్ చూస్తే చాలా సంతోషం అనిపించింది. టీచర్స్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాఠాలు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీలు కూడా సందర్శించి అక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలు రివ్యూ చేయడం జరిగింది. కొంత వర్షం ఉన్న కారణాల వల్ల స్ట్రెంత్ ఈరోజు అంగన్వాడీలో తక్కువ వచ్చిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ అంశాలు కూడా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో రివ్యూలో టేకప్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా భూభారతి అప్లికేషన్స్ డిస్పోజల్ సంబంధించి ఎంఆర్ఓ గారు వాళ్ళ టీంతో సందర్శించి ఆ అప్లికేషన్స్ టైమ్లీ మేనర్లో డిస్పోజ్ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. జిల్లాలో వ్యవసాయ పనులు మంచిగా నడుస్తున్నాయి. వాటికి సంబంధించి అంశాలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో ఉన్న రివ్యూ తీసుకొని వాళ్ళు ప్రత్యేకంగా ఫీల్డ్ మీద ఉండి వ్యవసాయాలకు సంబంధించిన అంశాల గురించి రైతులకి గైడెన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫర్టిలైజర్ అవైలబిలిటీ కావచ్చు, మిగతా డిఏపి కానీ యూరియా కానీ ఆ సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. వారు కూడా సందర్శించి వాళ్ళకి యాప్ బేస్డ్ మానిటరింగ్ మనకి ఉంటుంది. డైలీ వాళ్ళు స్టాక్ పొజిషన్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు మాకు రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా సీజనల్ డిసీజెస్ వానలు వచ్చిన తర్వాత, రెయిన్ సీజన్ మొదలైన తర్వాత వాటర్ బాండ్ డిసీజెస్ కానీ వెక్టర్ బాండ్ డిసీజెస్ అంటే దోమల ద్వారా వచ్చే జ్వరాలు కావచ్చు, నీళ్ళు అంటే మంచి నీళ్ళు తప్పుగా లేదంటే మంచి లేని నీళ్ళు మనం తాగితే వచ్చిన జ్వరాలు కావచ్చు, అది రాకూడదు. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్లో ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది. నిన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సంబంధించిన అంశాలు వారితో ప్రత్యేకంగా సందర్శించడం జరిగింది. అదేవిధంగా మొన్న పర్సనల్గా విజిట్ చేసి ఆ అంశాల గురించి అక్కడ ఉన్న అన్ని ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడం జరిగింది. పిహెచ్సిల వారిలో కూడా ఫీవర్ సర్వే టేకప్ చేసి క్షేత్రస్థాయిలో వైద్య సేవలు కూడా మంచిగా ఉండాలని ఉన్న సిబ్బందికి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.